నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కార్తీక మాసం చివరి రోజైన పోలీస్ వర్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడైపోతుంది? పోలీస్ వర్గం అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 22న మొదలైన పవిత్ర కార్తీక మాసం ఈ నెల 20 అమావాస్యతో ముగుస్తుంది. ఈ తరువాతి రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అయితే మొదటి రోజు వచ్చే పాడ్యమినే పోలీ పాడ్యమని పిలుస్తారు. ఈ రోజునే పోలీస్ వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసంలో నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారంతా ఈ రోజున వేకోజామనే దీపాలు నీటిలో వదులుతారు. దీంతో తమ వ్రతం పూర్తయిందని నమ్ముతారు. అలాగే నెల రోజుల పాటు నియమాలు పాటించని భక్తులు కూడా కార్తీక వ్రత ఫలితాన్ని పొందడానికి పోలీస్ వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు. ఇక సాధారణంగా కార్తీక మాసం అమావాస్య తరువాత మార్గశిర పాడ్యమి రోజును పోలీ పాడ్యమి అంటారు. ఈ రోజే దీపాలు పెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు. అయితే పోలీస్ వర్గం ఈ ఏడాది శుక్రవారం రోజున వచ్చింది. ఈ రోజున అమ్మవారిని ఇంటి నుంచి పంపించకూడదని, అందుకే ఏడాది కార్తీక వ్రతం ముగింపు శుక్రవారం కాకుండా శనివారం అనుసరించాలని పండితులు చెబుతున్నారు. ఇక పోలీ పాడ్యమి శుక్రవారం వస్తే ఆ రోజున పోలమ్మను స్వర్గానికి పంపించరు. ఎందుకంటే పోలమ్మనే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ క్రమంలోనే పోలమ్మను స్వర్గానికి శనివారం పంపిస్తారు. ఇంతకీ ఈ పోలీస్ వర్గం ఏంటి అనుకుంటున్నారా? పూర్వం ఓ గ్రామంలో ఉన్న ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్లు ఉండేవారు. వాళ్లలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భక్తే ఆమెను శాపంగా మార్చింది. పోలి భక్తిని చూసి ఏమాత్రం ఓర్వలేని అత్త ఆమెను ఏదో రకంగా బాధలు పెట్టేది. పూజలు చేయనిచ్చేది కాదు. ఈ క్రమంలోనే కార్తీక మాసం రావడంతో 4 కోడళ్లను తీసుకొని నిత్యం నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించేది. చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులను చేయించేది. అయినప్పటికీ పోలి ఎప్పుడూ నిరాశకు గురికాలేదు. తన అత్త 4 కోడళ్లు వెళ్లిపోగానే స్నానాన్ని ఆచరించి ఇంటి వద్దే తులసి దగ్గర దీపం పెట్టేది. ఇంటి పెరటిలో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఆ విధంగా పోలి దీపాన్ని వెలిగించింది. ఇక ఆఖరి రోజు మార్గశిర పాడ్యమి రోజున నదికి వెళ్లి తిరిగి వచ్చిన అత్తా కోడళ్లు ఓ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇక నెల రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించిన పోలి కార్తీక దామోదరుణ్ణి ప్రార్థించింది. వెంటనే స్వర్గం నుంచి దిగివచ్చిన దేవతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆమె అత్తా కోడళ్లు నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళ్తున్నారేంటని ప్రశ్నించారు. దీంతో పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవతలు. పోలి అయితేనే స్వర్గానికి వెళ్ళింది కానీ మిగతా వారు ప్రయత్నించినప్పటికీ వెళ్ళలేకపోయారు. దీన్ని బట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పూజలు చేయడం కాదు, ఎలాంటి కల్మషం లేకుండా భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. అలాంటప్పుడే ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలీ పాడ్యమి రోజున దేవుడి దగ్గర లేదా తులసి మొక్క దగ్గర దీపాన్ని పెట్టి ఆమె కథను చెప్పుకుంటే మనకు కూడా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. ఈ క్రమంలోనే నెల రోజుల పాటు నియమాలు పాటించిన వారు కూడా ఈ రోజున 30 వత్తులు వెలిగిస్తే నెల రోజుల దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు. అంతేకాదు ఈ రోజున దీపారాధన ఆచరిస్తే మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు.